గత కొన్ని రోజులుగా చిరంజీవి గారు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ వేదిక మీద మాట్లాడినా, ఎవరిని కలిసినా ఏదో ఒక మాట పుట్టుకొస్తుంది. ఉదాహరణకు కిషన్ రెడ్డి గారి యొక్క ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు బీజేపీలో చేరబోతున్నాడు అనేశారు. అలాగే మోదీ గారిని కలిసినప్పుడు మరో రకంగా, అలాగే పవన్ కళ్యాణ్తో కలిసి మోదీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక ఆల్మోస్ట్ కన్ఫామ్ అయింది చిరంజీవి గారికి సెంట్రల్ మినిస్టర్. ఇట్లా ఈ విధంగా అనేక రకాలుగా మాటలు వినిపిస్తున్నాయి. సో దానన్నిటికీ ఆనకట్ట వేస్తూ చిరంజీవి గారు నిన్న బ్రహ్మానందం అనే సినిమా వేదికపై తను ఒక సంచలనమైన ప్రకటన చేశారు. నేను ఇక రాజకీయాల్లోకి రాను, నా ఆశలు ఆశయాలు ఏదైనా ఉన్నాయంటే రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ తీరుస్తాడు, నేను అది ఉన్నన్ని రోజులు నేనుగా లేను రాజకీయాల్లో, ఇకపై నేను రాజకీయాల్లోకి రాను అంటూ కరాఖండిగా చెప్పేశారు. మరి ఇది రాజకీయంగా తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చాలామంది అనుకుంటున్నారు. మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.